గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నీకు ఇలా అనిపించింది, ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఉమ్, నాకు అనిపించింది. ఉమ్, అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 ఇయర్స్ అప్పుడు. ఉమ్, అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయలే. ఉమ్, నా చుట్టూ ఉండే సొసైటీ ఉమ్, నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. ఉమ్, ఉమ్, అది ఎలా అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ ఉమ్, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఉమ్, ఉమ్, నీ హావభావాలు ఏంటి ఇలా ఉన్నాయి, ఉమ్, నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు, ఉమ్, నీ ఉమ్, నడక ఎందుకు అలా ఉంది, ఉమ్, ఉమ్, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు ఉమ్, అని నన్ను అనేవారు అనమాట. సో ఉమ్, నేను ఎప్పుడు పట్టించుకోలేదు అది. ఉమ్, సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్తో, బాయ్స్తో ఎక్కువ ఉండేదాన్ని కాదు, ఉమ్, ఉమ్, గర్ల్స్తో ఎక్కువ ఆడుకునేదాన్ని. ఉమ్, 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 అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్గా పిలిచినప్పుడు నేను చాలా హట్ అయ్యేదాన్ని. ఉమ్, ఒకసారి నేను వెళ్ళి నా అద్దం ముందు నేను నేను ప్రశ్నించుకున్నాను. ఉమ్, ఏమనంటే ఏంటి నన్ను అందరూ ఇలా అంటున్నారు, ఫ్యామిలీ ఏమో బాగానే ఉన్నావు అంటున్నారు, ఉమ్, బట్ నా మనసేమో చెప్తుంది ఏంటంటే నువ్వు ఉమ్, ఒక అమ్మాయివి ఉమ్, అనే ఉమ్, ఫీల్ నాకు అప్పుడే అనిపిస్తుంది. ఉమ్, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. ఉమ్, సో సమ్ టైమ్స్ ఫ్రెండ్స్తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్లో ఉండి బాధపడేదాన్ని. ఉమ్, ఉమ్, ఒక సిచ్యువేషన్ ఎప్పుడు నాకు 13-14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్, ఎక్కువ అంటే బాధ ఎక్కువైపోయింది. ఉమ్, 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 నాలో నేనే బాధపడ్డము, ఉమ్, ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, ఉమ్, బొట్టు పెట్టుకోవాలనుకోవడం. ఉమ్, సో అది నాకు అలవాటయింది. ఓకే, అమ్మ వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఓకే, ఎవరు లేనప్పుడు ఓకే, ఓకే, చీర కట్టుకుంటూ ఆ, ఆ, బొట్టు పెట్టుకుని నాకు నేను ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. ఉమ్, ఉమ్, ఇక వస్తున్నారనిపించి తెలుస్తుంది, ఉమ్, అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తున్నారో, ఒక టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని. ఉమ్, 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 ఇట్లా నాకు అనిపించి 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 ఒక టీనేజ్ వచ్చింది. ఉమ్, ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. ఉమ్. అక్కడ కూడా సేమ్ సేమ్ డైలాగులు, సేమ్ ఇది. సేమ్ ఒక ఆడింగ్ కూడా ఉమ్, చెక్క 0.5 ఉమ్, నీ నడకేంటి ఇలా ఉంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా, ఉమ్, అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. ఉమ్, ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్ళు సరిపోయి కాదు. ఉమ్, ఉమ్, ఇక ఇదే నాకు లైఫ్లో ఒక టర్న్ వచ్చింది. ఏంటంటే నేను డాన్స్ బాగా చేసేదాన్ని. ఉమ్, ఉమ్, ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే, ఉమ్, ఐటమ్ సాంగ్స్. ఉమ్, ఉమ్, అట్లా నాకు పేరు బాగా పెట్టారు. అప్పుడు చిట్టి ఆయరే సాంగ్ అని వస్తే ఆ, సో నన్ను అప్పుడు చిట్టి చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్త చిట్టి నాయుడు అయిపోయింది. ఓకే, అప్పుడు చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఓకే, ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా ఉమ్, వెళ్ళేదాన్ని, ఓకే, డాన్స్ చేసేదాన్ని, ఓకే, మనీ సేవ్ చేసుకునేదాన్ని, ఓకే, అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. ఓకే, నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. ఉమ్, అమ్మా ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది, ఉమ్, నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఉమ్, ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకు వచ్చి నేను అబ్బాయిలా ఉండేదానో మళ్ళీ అదే రొటీన్, ఉమ్, ఉమ్, ఫ్రెండ్స్తో కానీ ఉమ్, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో కానీ, ఉమ్, మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు. నేను ఎక్కువ మా మమ్మీ హెల్ప్ చేసేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని, ఉమ్, ఉమ్, ఇల్లు తుడిచేదాన్ని, అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు, ఉమ్, చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. ఉమ్, ఉమ్, కానీ మా అమ్మగారికి ఎప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు రాజే, అవును, అవును, ఎలా ఉన్నా కూడా. అవును, సో నన్ను కూడా అట్లానే అనుకున్నారు. ఉమ్, ఒక 18-19 ఇక వచ్చేసి మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు, అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్కి నేను ఇలా అవును, మారిపోవాలి, అవును, ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలీదు. ఆ, నేనేమనుకునేదాన్ని అంటే ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, ఉమ్, నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను. కానీ వేరే ప్రపంచం ఉంటుంది ఉమ్, ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్ని ఎక్కడైనా చూసినా ఉమ్, నేను భయపడేదాన్ని, మాట్లాడేదాన్ని కాదు, అవును, చాలా భయపడేదాన్ని. ఇప్పటికీ ఉండేది. ఎందుకు భయం అసలు? నార్మల్గా అర్థం కాదు. అంటే సొసైటీలో కొంతమంది చేసే, అందరూ కాదు, ఉమ్, మోరవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. ఉమ్, అప్పట్లో ఆ, మేమున్నప్పుడు ఏంటంటే కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం, కొంచెం కొట్టడం, కొట్టడము, తిట్టడము. అది కూడా ఎందుకు, ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపించడం వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని చెప్పి, సో అదే గర్జ్ పెట్టేసుకున్నారు చాలా మంది అప్పట్లో. ఉమ్, మగవాళ్ళన్నా
చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు అవును. అప్పట్లో. అవును. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. ఉమ్, 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 నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను. భయపడరు. భయపడి ఎవరికి చెప్పేదాన్ని కాదు. ఉమ్, ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మ వాళ్ళకి తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు నేను ఉమ్, ఉమ్. ఇలా అని. మీ అమ్మ రియాక్షన్ ఏంటి మరి? స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అని అంటే ఆ, చెప్పారా? ఆ, చేశారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో నేను ఇంటర్ అయిపోయింది. డిగ్రీ వరకు బాగానే ఉన్నా. అంటే అక్క వాళ్ళు ఉన్నారు, ఇద్దరు అక్కలు. ఉమ్, సో మాది కొంచెం గ్రామం లాంటిది. ఏమన్నా చెప్తే ఏమవుతుంది, మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని ఉమ్, నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్కి కానీ దేనికని వెళ్ళి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. ఉమ్, వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే అక్కడ అలా చేశాను కదా ఇలాగ అని తెలీదు. ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు. ఉమ్, ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా అని. ఉమ్, ఉమ్. ఒకానొక సిచ్యువేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. ఓకే, చెప్పడం. నేను ఇలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను మారాలనుకున్నప్పుడు సో మా మమ్మీ చాలా బాధపడ్డారు. ఉమ్, ఎందుకు ఇలాగా అని. ఏదో నేను పాపం చేసుకున్నాను అనుకుంటా, అందుకే ఇలా పుట్టావు అనగానే నాకు చాలా బాధ అనిపించింది. ఉమ్, అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు, ఇట్లా కూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను. ఉమ్, ఉమ్. కానీ ఒకవేళ అబ్బాయిలా ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా అవునా? చాలా నాకు నేనే చాలా క్వశ్చన్స్ వేసుకున్నాను ఇలా ఉండొచ్చా అని. కానీ కొంతమంది నార్మల్గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా కూడా అబ్బాయిలాగా ఉండిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ బయట కానీ కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా సూసైడ్ చేసుకుంటా అన్న వాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో, నాకైతే తెలీదు. ఉమ్, మోరోవర్ 99.9% ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మారుతారు, ఉమ్, ఖచ్చితంగా మారుతారు. ఉమ్, అది ఉమ్, నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, చాలా మందిని మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఉమ్, ఒక సిచ్యువేషన్లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు. ఉమ్, ఇక ఈ సొసైటీ ఏమొద్దు, ఫ్యామిలీ వద్దు, ఏమొద్దు, నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లలోంచి బయటకు కూడా వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓ, ఖచ్చితంగా ఉండలేమండి, ఓకే, కష్టం. అసలు చాలా. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ వచ్చి 2018. ఓకే, ఎందుకు రావాల్సి వచ్చింది? నార్మల్గా అప్పుడు డిగ్రీ అయిపోయింది. ఉమ్, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది, ఉమ్, ఎగ్జామ్స్ అన్నీ ఉమ్, అయిపోయినాయి. ఉమ్, ఉమ్, సో కొంచెం ఫైనాన్షియల్గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో ఉమ్, ఉమ్, నార్మల్గా కంప్యూటర్ దగ్గర ఉమ్, జాబ్ కోర్స్. అని వచ్చా. ఉమ్, ఓకే. వచ్చాను. బట్ ఇక్కడున్న ప్రపంచానికి సమ్- రెక్కలు వచ్చేసినాయి నాకు. ఇక ఏ, వెళ్ళాలి అనిపించలేదు. ఏ, ఒక టూ మంత్స్ చేశాను ఇక్కడ. ఓకే. దాని తర్వాత నాకు ఎంబీఏ ఉమ్, సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. బా సేమ్ ఏలూరు. ఆ, ఉమ్, ఉమ్, సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయాను. ఉమ్, ఉమ్. ఇంకా 2 ఓకే. years అక్కడ చదువుకున్నాను. ఓకే. ఎక్కడ మీది నేటివ్? మాది వచ్చి భీమడోలు, భీముడోలు. వెస్ట్ గోదావరి వెస్ట్ డిస్ట్రిక్ట్, గోదావరి. ఏలూరు, భీమడోలు. భీముడోలు. అచ్చా, అచ్చా.